ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఇది సాధారణ వీడియో కాదు. ఇది వినోదం కోసం చెప్పే మాటలు కాదు. ఇది 100% నిజమైన జ్యోతిష్య విశ్లేషణ. ఒక మనిషి జీవితం పూర్తిగా మారిపోతుందా లేదా, మారితే ఎప్పుడు మారుతుంది, ఆ మార్పు ఎటువంటి సంకేతాలతో మొదలవుతుంది, ఇవన్నీ ఈ వీడియోలో ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇది కనిపించిన వాళ్ళు మాత్రం దాన్ని యాదృచ్ఛికంగా తీసుకోకండి. ముఖ్యంగా ఈ వీడియో మేషరాశి వారికే. మీరు మేషరాశి అయితే ఈ మాటలు మీకోసమే చెప్పబడుతున్నాయి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయం, మీరు కూర్చున్న స్థలం, మీ మనసులో ఉన్న ఆలోచనలు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ వీడియో మీకు కనిపించడానికి ఖచ్చితమైన కారణం అనేది ఉంది. రాబోయే ఈ జనవరి 7 తర్వాత మీ విధిలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. మీరు గతంలో ఎంత బాధపడ్డారో, ఎంత మౌనంగా భరించారో, ఎవరికీ చెప్పుకోలేని నొప్పి ఎంత ఉందో అన్ని గ్రహాలు గమనించాయి. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోని చూస్తున్న సమయంలో దయచేసి తొందరపడకండి. ఎక్కడైనా ప్రశాంతమైన చోట కూర్చోండి. మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద పెట్టండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నాయి. ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు ఒక సంకేతాన్ని మిస్ అవుతారు. చివరి వరకు వినగలిగితే మీరు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే మేషరాశిలో ఉన్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. ఇప్పుడు ఒక మాట మాత్రమే గుర్తుంచుకోండి. ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం. దయచేసి ఈ వీడియోని 1 సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. మీ విధి ఇప్పుడే మాట్లాడడం మొదలుపెట్టింది. మేషరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఒకే ప్రశ్న, నేను తప్పు చేశానా, నా కర్మ ఇంతేనా, ఎందుకు నా జీవితం ఇలా ఆగిపోయింది, ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు, ఎంత నిజంగా ఉన్నా నమ్మకం దక్కలేదు, ఎంత ప్రేమ ఇచ్చినా ప్రతిఫలం దక్కలేదు. ఇది మీ తప్పు కాదు, ఇది మీ బలహీనత కూడా కాదు, ఇది గ్రహాల పరీక్ష. మేషరాశి వారికి శని చాలా కాలంగా ఒక గట్టి పరీక్ష పెట్టాడు. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ త్యాగాన్ని అన్నింటినీ తూకం వేశాడు. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులున్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలున్నాయి. మీ కన్నీళ్ళకే మీకే కనిపించని సందర్భాలున్నాయి. అయినా మీరు తప్పు మార్గంలో నడవలేదు. అందుకే ఇప్పుడు విధి తిరుగుతోంది. జనవరి నుంచి మీ జన్మ నక్షత్రంపై ఉన్న భారమైన ప్రభావం తొలగిపోతుంది. మంగళగ్రహం మీ రాశిలో బలంగా నిలుస్తుంది. దీని అర్థం ఏమిటంటే, ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచిన శక్తి బలహీనపడుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు నిశ్శబ్దమవుతారు. మీ మీద నమ్మకం లేని వాళ్ళే మీ దగ్గరకు రావాల్సి వస్తుంది. విధి తిరగడం అంటే ఒక్కసారిగా లక్కీగా మారడం కాదు. మీరు భరించిన ప్రతి నొప్పికి సమాధానం రావడం జరుగుతుంది. మీరు ఓడిపోయినట్టు అనుకున్న ప్రతి క్షణం నిజానికి మీరు తయారవుతున్న క్షణం. ఇప్పుడు ఆ తయారీ పూర్తయిందనే చెప్పాలి. మీకు ఒక తుఫాను లాంటి వార్త అంటే ఏమిటి, ఎందుకు మీరు షాక్ అవుతారు? తుఫాన్ అంటే నాశనము కాదు. తుఫాన్ అంటే శుభ్రత నిలిచిపోయిన గాలిని తొలిచివేసే శక్తి. మేషరాశి వారి జీవితంలోకి రాబోతున్న ఆ వార్త మీ ఊహకు అందని స్థాయిలో ఉంటుంది. మీరు ఊహించని మార్గం కాదు, మీరు ఆశించిన రూపము కాదు, కానీ అది మీ జీవితానికి అవసరమైనది. ఈ వార్త విన్న క్షణాల్లో మీ చేతులు కంపిస్తాయి, మీ గొంతు ఆగిపోతుంది, మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరుగుతుంది. ఇది మంచి వార్త లేదా భయపడాలా అనే సందేహం మీకు వస్తుంది. కానీ కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజుల్లో మీకు అర్థమవుతుంది, ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుదారిలోనే ఉండేవాడిని అని. ఆ వార్త ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, ఒక మెసేజ్ ద్వారా రావచ్చు. కొంతమందికి
పాతగా మూసివేసిన తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటుంది. కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడని అవకాశం కనిపిస్తుంది. ఈ వార్త మీ జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు జీవితం, తర్వాత జీవితం. ఇదే తుఫాను ప్రభావం. ఇది భయం కాదు, సంకేతం. ఇటీవల మేషరాశి వారు ఇంట్లో ఒక విచిత్రమైన మార్పు మొదలైంది. మీరు ఒంటరిగా ఉన్న ఎవరో ఉన్నట్లు అనిపించడం, నిద్రలో అర్థం లేని కలలు లేదా స్పష్టంగా గుర్తుండిపోయే కలలు, ఇంట్లో ఒక మూల నుంచి ఇంకో మూలకి నడిచినట్టు భావన, ఇవన్నీ మీ ఊహలు కావు. ఇది నెగిటివ్ శక్తి కాదు, ఇది మీపై కన్నేసిన దేవశక్తి. మీరు అనుకున్నారేమో నా ఇంట్లో ఎందుకిలా జరుగుతోంది అని. ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతుంది. శుభం జరగబోయే ముందు శక్తులు కదలికలోకి వస్తాయి. ఇంతకాలం మీ బాధను గమనించిన శక్తి ఇప్పుడు మీ సహాయం చేయడానికి దగ్గరైంది. ఈ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని తొలగిస్తుంది, మీ మీద ఉన్న చెడు దృష్టిని తొలిచేస్తుంది. అందుకే కొన్ని పాత వస్తువులు పగిలిపోతాయి, కొన్ని పాత సంబంధాలు తెగిపోతాయి, కొన్ని పాత అలవాట్లు వదిలిపోతాయి. ఇది నష్టం కాదు, ఇది శుద్ధి. ఈ సమయంలో భయపడకండి, ఎదురు పడకండి, నిశ్శబ్దంగా గమనించండి మీ జీవితంలో ఏది బయటకు పోతుందో. ఎందుకంటే పోయేది అడ్డంకి. ఇక ఈ ఎం అక్షరంతో మీ జీవితంలో యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి మీ గతానికి లింక్ అయినవాడు లేదా మీ భవిష్యత్తుకు ద్వారం. ఈ వ్యక్తి గురించి మీరు మొదట నమ్మరు లేదా పట్టించుకోరు, కానీ అతని మాట మీ గుండెల్లో ఒక గాయంలా తాకుతుంది. ఎందుకంటే అతను చెప్పేది నిజం. ఈ వ్యక్తి మీకు సలహా ఇవ్వడు, మీ తప్పు చూపించడు, కేవలం ఒక విషయం చెబుతాడు. మీరు ఇప్పటి వరకు చూసిన దారి తప్పు అని. కొంతమందికి ఈ వ్యక్తి వల్ల ఒక నిజం బయటపడుతుంది, కొంతమందికి ఈ వ్యక్తి వల్ల ఒక అబద్ధం కూలిపోతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను వచ్చిన పని మీ జీవితాన్ని మలుపు తిప్పడం. ఆ తర్వాత అతని వలన మీ జీవితం మారబోతుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? ఆ వ్యక్తి మీరు ఊహించని సమయంలో మీ ఇంట్లో అడుగు పెడతాడు. అతని రాక ప్లాన్ చేసినది కాదు, అనుకోకుండా వచ్చినట్టే ఉంటుంది, కానీ అతను రావడానికి ఖచ్చితమైన కారణం అనేది ఉంది. ఈ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం చెప్పడానికి వస్తాడు. ఆ విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు. ఎందుకంటే అది మీరెప్పుడు అనుకున్నది కానీ నిజం అవుతుందని అనుకోని విషయం. ఈ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని మార్చేస్తుంది, మీ దిశను మార్చేస్తుంది. అందుకే అతను ఇప్పుడే వచ్చాడు. ఇంకా ఆలస్యమైతే మీరు తప్పుదారిలో ముందుకు వెళ్ళపోయేవారు. అతని రాక మీ రక్షణ, అతని మాట మీకు హెచ్చరిక. ఆ రోజు నుంచి మీ ఇంట్లో వాతావరణం మారబోతుంది. మీ మనసులో భయం తగ్గుతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. డబ్బు ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడు ఎందుకు కదులుతోంది? మేషరాశి వారు ఒక విషయం ఎప్పుడు అనుకుంటారు, డబ్బు సంపాదించే శక్తి నాకు ఉంది, కష్టపడే అలవాటు కూడా నాకు ఉంది, కానీ ఎందుకో డబ్బు నా దగ్గర నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది, లేదా రావలసిన డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయారు, లేదా ఎవరికో సహాయం చేసి తిరిగి పొందలేదు, లేదా మీకే రావాల్సిన డబ్బును వదిలేశారు. ఇది మీ మంచితనము, కానీ అది మీకు బరువుగా మారింది. జనవరిలో ఈ బరువు నెమ్మదిగా తగ్గుతుంది. ఆర్థికంగా మీ జీవితంలో ఒక కదలిక మొదలవుతుంది. పాత బాకీలు గుర్తుకొస్తాయి. ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి చర్చకు వస్తాయి, లేదా ఎవరో మీరు ఊహించని సమయంలో మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇది ఒక్కసారిగా ధనవంతులను చేయదు, కానీ మీ శ్వాసను ఆపేసిన భయాన్ని తీసేస్తుంది. ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోలేని రాత్రులు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఆ రాత్రులు తగ్గుతాయి. మీరు డబ్బులు వెంబడించడం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే దశ ఇది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ దశలో వచ్చిన డబ్బును భయంతో దాచకండి, అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యతే మీ అదృష్టాన్ని నిలబెడుతుంది. మీకు విలువ ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, మేషరాశి వారి కెరియర్ జీవితం ఎప్పుడూ సూటిగా సాగలేదు. మీకంటే తక్కువ పని చేసిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళారు, మీకంటే తక్కువ అర్హత ఉన్నవాళ్ళు మీకంటే ఎక్కువ గుర్తింపు పొందారు. ఇది మీ లోపం కాదు, మీరు నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తి. మీరు ఫలితం మీద నమ్మకం పెట్టుకున్న వారు
ప్రమోషన్ మీద కాదు. అందుకే మీ విలువ ఆలస్యంగా బయటపడుతుంది. జనవరిలో మీ మాటకు బలం పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు వినిపించకపోయినా ఇప్పుడు అదే మాటలు నిర్ణయంగా మారుతాయి. ఉద్యోగం లేని మేషరాశి వారికి ఒక సంకేతం వస్తుంది. అది వెంటనే ఉద్యోగం కావచ్చు లేదా అవకాశం కావచ్చు, కానీ అది మీ దిశ తప్పు కాదని చెప్పే సంకేతం. ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి తగ్గుతుంది. మీ మీద అనవసర నిందలు తగ్గుతాయి. మీ మీద నిఘా పెట్టిన వాళ్ళు మీ పనిని గమనించడం మొదలు పెడతారు. ఇక్కడ ఒక హెచ్చరిక, ఈ సమయంలో మీ నోరు కంటే మీ పని మాట్లాడనివ్వండి. ఎందుకంటే మీ విజయాన్ని అందరూ తట్టుకోలేరు. గాయం ఎందుకు లోతుగా ఉంది? మార్పు ఎలా వస్తుంది అంటే మేషరాశి వారు ప్రేమను ఎప్పుడూ పూర్తిగా ఇస్తారు. సగం ప్రేమ సగం నమ్మకం అనే మాట మీకు తెలియదు. అందుకే మీ గాయాలు లోతుగా ఉంటాయి. గతంలో మీరెవరికో మీ మనసు పూర్తిగా ఇచ్చారు లేదా మీ విలువ తగ్గించబడింది. ఇది ఇంకా మీ లోపల ఉంది. మీరు నవ్వుతున్న ఆ గాయం మాట్లాడుతుంది. జనవరిలో ఈ గాయం మీద ఒక మందు పడుతుంది. కొంతమందికి పాత ప్రేమ తిరిగి వస్తుంది, కానీ అదే రూపంలో కాదు. కొంతమందికి కొత్త వ్యక్తి వస్తాడు, కానీ పాత గాయాన్ని తాకకుండా. దాంపత్య జీవితంలో ఉన్న వారికి మాటలు తగ్గుతాయి, అర్థం చేసుకోవడం పెరుగుతుంది. మీరు వినాలని కోరుకున్న మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోండి, ఈ దశలో మీరు ప్రేమను అడగకండి, మీరు ప్రేమను ఎంచుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్న ప్రేమ కాదు, మీకు అవసరమైన ప్రేమ ఇప్పుడు దగ్గరగా ఉంది. భయం ఎందుకు పట్టుకుంది? అది ఎలా పోతుంది? మేషరాశి వారు బయట ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం భయంతో జీవిస్తారు. రేపు ఏమవుతుందో, నా నిర్ణయం తప్పైతే మళ్ళీ నష్టపోతానేమో. ఈ భయం మీ శత్రువు కాదు, ఇది మీరు ఎక్కువగా అనుభవించానని చెప్పే గుర్తు. జనవరి నుంచి ఈ భయం తగ్గడం మొదలవుతుంది. మీరు ఒక్కసారిగా బలంగా మారరు, కానీ మీరు కూలిపోయిన నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం మీ ముఖంలో కనిపిస్తుంది, మీ మాటల్లో వినిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇవి మార్పును గమనిస్తారు. ఇది లోపల జరిగే యుద్ధం బయట ఎవరికీ కనిపించదు, కానీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తుంది. రాబోయే ఈ నెల రోజులు అంటే జనవరి 7 తర్వాత సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితానికి మధ్యలో ఉన్న వంతెన. ఇది వరకు జీవితం ఒకటి, ఇప్పటి నుంచి మీ జీవితం ఇంకొకటి. మీరు తీసుకున్న చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితం ఇస్తుంది. మీరు వదిలే చిన్న అలవాటు కూడా పెద్ద మార్పు తెస్తుంది. ఇక్కడ విధి మీ చేతిలో ఒక అవకాశం పెడుతుంది. అది భయంతో వదిలేస్తారా లేదా ధైర్యంతో పట్టుకుంటారా, అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఒక విషయం మాత్రం ఖాయం, ఈ దశ దాటిన తర్వాత మీరు మళ్ళీ పాత మేషరాశి వ్యక్తి కారు. మీ ఆలోచన మారుతుంది, మీ విలువ మారుతుంది, మీ దారి మారుతుంది. ఇదే విధి మలుపు. మీపై ఉన్న మాటలు ఎలా ఆగిపోతాయి అంటే మేషరాశి వారు ఎప్పుడు ప్రత్యక్ష శత్రువుల కంటే అదృశ్య శత్రువుల వల్ల ఎక్కువగా నష్టపోయారు. మీ ముఖం ముందు నవ్విన వాళ్ళు మీ వెనుక మీ మీద మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీ పనిని తక్కువ చేసి మాట్లాడడం, మీ విజయాన్ని చిన్నదిగా చూపించడం, మీ తప్పు కాకపోయినా మీ మీదే తప్పు అని మోపడం, ఇవన్నీ మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగాయి. కానీ మీరు ఒక పని చేశారు. మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ప్రతీకారం తీర్చుకోలేదు. మీరు మౌనంగా భరించారు. ఈ మౌనమే ఇప్పుడు మీకు బలంగా మారబోతుంది. జనవరిలో మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళే ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన స్థితిలో పడతారు. మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు. మీ పని, మీ నిజాయితీ, మీ నిలకడ అన్నీ కలిసి మీ తరపున మాట్లాడతాయి. కొంతమందికి మీ మీద చెప్పిన అబద్ధాలు వాళ్ళకే భారంగా మారుతాయి. కొంతమందికి మీ దగ్గర వచ్చి మాట మార్చే పరిస్థితి వస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇది న్యాయం. మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరు మౌనంగా ఉన్నప్పుడు విధి మీ తరపున పనిచేస్తుంది. విభేదాలు ఎందుకు తగ్గుతాయి, అర్థం చేసుకోవడం ఎలా పెరుగుతుంది. మేషరాశి వారి కుటుంబ జీవితం ఎప్పుడు బయటకి కనిపించినంత సులభంగా కాదు. మీరు కుటుంబం కోసం త్యాగం చేసిన అది గుర్తించబడని సందర్భాలు ఉన్నాయి. మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల మీరు మౌనంగా మారారు లేదా లోపలే బాధపడిపోయారు. కానీ జనవరిలో ఈ పరిస్థితి మారుతుంది. కుటుంబంలో ఒక పెద్ద మనసు బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పాలనుకున్న మాట ఇప్పుడు వినబడుతుంది. ఇప్పటి వరకు మీ బాధను పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు గమనించడం మొదలు పెడతారు. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, నెమ్మదిగా వచ్చే శాంతి. ఇంట్లో అనవసర వాగ్దానాలు తగ్గుతాయి, నిశ్శబ్దంగా ఉన్న క్షణాలు పెరుగుతాయి.
ఈ నిశ్శబ్దం శాంతితో నిండి ఉంటుంది. మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు, ప్రతి పోరాటం గెలవాల్సిన అవసరం లేదు, కొన్ని వదిలేయడమే విజయం. ఈ అర్థం మీ కుటుంబ బంధాలను బలపరుస్తుంది. అలాగే మీ శరీరం చెప్పే సంకేతాలను మీరెందుకు పట్టించుకోలేదు? మేషరాశి వారు తమ శరీరాన్ని ఎప్పుడు చివరి స్థానంలో పెడతారు? ముందు పని, ముందు బాధ్యత, ముందు ఇతరుల అవసరము, తర్వాతే మీరు. ఈ అలవాటు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపింది. చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. నిద్రలేమి, అలసట, మనసు బరువుగా ఉండటం, ఇవన్నీ శరీరం ఇచ్చిన సంకేతాలే, కానీ మీరు వినలేదు, అలాగే ఏమాత్రం పట్టించుకోలేదు. జనవరిలో మీ శరీరం మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు మీరు వినగలిగే స్థితిలో ఉంటారు. పెద్ద ప్రమాదం కాదు, కానీ హెచ్చరిక. మీరు మీ జీవన శైలిలో కొన్ని చిన్న మార్పులు చేస్తే ఆరోగ్యం నెమ్మదిగా మెరుగుపడుతుంది. ఇది మందుల వల్ల కాదు, మీ అవగాహన వల్ల. మీ శరీరం మీ శత్రువు కాదు, మీ తోడు. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు ఈ సమయంలో అర్థం చేసుకుంటారు. భయం ఎందుకు తగ్గుతుంది, ధైర్యం ఎలా వస్తుంది అంటే, మేషరాశి వారు నిర్ణయం తీసుకోవడంలో ధైర్యంగా కనిపిస్తారు, కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత అదే నిర్ణయం సరైనది అనే భయం వెంటాడుతుంది. గత అనుభవాలు మీ మీద ఒక ముద్ర వేశాయి. తప్పు చేస్తే మళ్ళీ బాధపడతానేమో అనే భయం. జనవరి దగ్గరికి వచ్చేసరికి భయం తగ్గుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అవసరమైనవి, స్పష్టమైనవి, ఆలోచించి తీసుకున్నవి అవుతాయి. ఇప్పుడు మీరు తొందరపడ్డారు, కానీ వెనక్కి కూడా తగ్గరు. ఈ సమతుల్యత మీకు శక్తిగా మారుతుంది. మీరు చెప్పే మాట, మీరు తీసుకునే నిర్ణయం ఈ సమయంలో ప్రభావం ఎక్కువగా చూపుతుంది. ఇది మీలో వచ్చిన పరిపక్వత. మీరు ఎందుకు ప్రశ్నించారు, ఇప్పుడు ఎందుకు సమాధానం వస్తుంది అంటే, మేషరాశి వారు ఎప్పుడు దేవుడిని నమ్మారు, కానీ కొన్ని సందర్భాల్లో మీరు కూడా ప్రశ్నించారు. నేను తప్పు చేయలేదు, అయినా నాకెందుకు ఈ బాధ? నేను ఎవరికి హాని చేయలేదు, అయినా నేనెందుకు నష్టపోయాను? ఈ ప్రశ్నలు మీ నమ్మకాన్ని కదిలించాయి. కానీ 2026 రాబోయే రోజుల్లో మీకు ఒక విషయం అర్థమవుతుంది. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ తిరస్కరించడు. మీకు జరిగిన ప్రతి అనుభవము మిమ్మల్ని బలంగా చేయడానికి. అప్పుడు మీ విశ్వాసం తిరిగి వస్తుంది, కానీ అందంగా కాదు, అవగాహనతో. మీరు ప్రార్థన చేస్తారు, కానీ అడగడానికి కాదు, కృతజ్ఞత చెప్పడానికి. ఈ స్థాయి విశ్వాసమే మీకు నిజమైన శాంతినిస్తుంది. ఆహ్వానం ఎందుకు ఆలస్యమైంది, ఇప్పుడు ఎందుకు దగ్గరైంది అంటే, మేషరాశి వారి ఇంట్లో చాలా కాలంగా ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీ మాటల్లో చెప్పలేనిది. పండుగ వచ్చిన ఆనందం పూర్తిగా రాకపోవడం, శుభవార్త వినాలనే ఆశతో ఎదురు చూడడం. ఈ ఎదురుచూపు ఒకరోజు కాదు, చాలా కాలం నుంచి ఉంది. కానీ ఇప్పుడు ఇంట్లో శుభకార్యాల శక్తి కదలడం మొదలైంది. శుభకార్యం అంటే పెళ్లి మాత్రమే కాదు, పిల్లల చదువు, కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం, కుటుంబానికి గర్వం తెచ్చే సంఘటన. ఇవన్నీ కూడా శుభకార్యాలే. ఇప్పటి వరకు అడ్డంకిగా నిలిచిన మాటలు, అనుమానాలు, భయాలు ఇప్పుడు నెమ్మదిగా తొలగిపోతాయి. ఇప్పుడు పెద్దవాళ్ళ మాట మార్చడం మొదలవుతుంది. ముందు కుదరదు అనుకున్న పని ఇప్పుడు ఆలోచనలోకి వస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ ఇంటి మీద దైవ అనుగ్రహం. ఈ సూచన మీరు గమనిస్తే, ఇటీవల ఇంట్లో దీపం బాగా వెలుగుతుండడం, మనసుకు శాంతిగా అనిపించడం, పాత గొడవలు గుర్తుకు రాకపోవడం, ఇవన్నీ మీకు శుభ సంకేతాలే. ఈ దశలో మీరు తొందరపడకండి, కానీ నిర్లక్ష్యం కూడా చేయకండి. సరైన సమయం ఇప్పుడు మీకు దగ్గరలోనే ఉంది. నిలిచిపోయిన కదలిక ఎందుకు ఇప్పుడే మొదలవుతుంది అంటే, మేషరాశి వారికి భూమి, ఆస్తి విషయాల్లో ఎప్పుడూ ఒక అడ్డంకి ఉంటుంది. పేపర్లో కోర్టు వారసత్వం, కుటుంబ విభేదాలు, ఇవన్నీ మీ శాంతిని పాడు చేశాయి. కొంతమందికి కొన్ని భూములు ఉండి వాటిని ఉపయోగించుకోలేకపోవడం, కొంతమందికి కొనాలనుకున్న ఇల్లు చివరి నిమిషంలో ఆగిపోవడం, ఇవన్నీ గ్రహాల ప్రభావమే, కానీ ఇప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది. జనవరి ఈ వారంలో ఒక కదలిక మొదలవుతుంది. ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ మార్గం తెరుచుకుంటుంది. మాటలు మొదలవుతాయి, చర్చలు జరుగుతాయి, నిశ్శబ్దంలో ఉన్నవి కదులుతాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఆస్తి విషయాల్లో ఆవేశంతో నిర్ణయం తీసుకోకండి. సహనం మీకు లాభం ఇస్తుంది. ఇంతకాలం మీది కాని భారం మోసారు, ఇప్పుడు మీదైనా హక్కు మీ వైపు వస్తుంది. మీలోని శక్తిని మీరెందుకు గుర్తించలేదు అంటే, మేషరాశి వారు బయట గట్టిగా కనిపిస్తారు, లోపల మాత్రం తమను తాము అనుమానిస్తారు. నేను చేయగలనా, నాకు ఇది సాధ్యమా, తప్పు చేస్తానేమో. ఈ అనుమానం మీ శక్తిని తగ్గిస్తుంది. కానీ నిజమేమిటంటే, మీ లోపల ఉన్న శక్తిని మీరు ఎప్పుడు పూర్తిగా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఒక చిన్న విజయం లేదా ఒక చిన్న ప్రశంస మీ ఆత్మవిశ్వాసాన్ని మేలుకొల్పుతుంది. అది పెద్దది కావాల్సిన అవసరము లేదు, కానీ దాని ప్రభావం మాత్రం పెద్దది. మీరు నడిచే తీరు మారుతుంది, మాట్లాడే తీరు మారుతుంది, నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది. ఇది అహంకారం
కాదు, ఇది మీ అసలైన స్వరూపం. మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేస్తారో, మీరు మీ మార్గంలో నడవడం మొదలు పెడతారు. ఇదే నిజమైన విజయం. తెగిపోవాలా, బళ్ళపడాలా అనే నిర్ణయం వచ్చేటప్పటికి మేషరాశి వారి జీవితంలో కొన్ని బంధాలు భారంలా మారుతాయి. విడిచిపెట్టాలని అనుకున్న మనసు ఒప్పుకోదు. ఎందుకంటే ఆ బంధంలో జ్ఞాపకాలు ఉన్నాయి, త్యాగం ఉంది, కాలం ఉంది. కానీ ఇప్పుడు ఆ బంధాలు మళ్ళీ పరీక్షకు వస్తాయి. కొన్ని బంధాలు మాటలతో బలపడతాయి, కొన్ని బంధాలు నిశ్శబ్దంగా దూరం అవుతాయి. ఇది బాధాకరంగా అనిపించవచ్చు, కానీ అవసరం. ఎందుకంటే ప్రతి బంధం మీ జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ ఎదుగుదల ఆపుతున్న బంధం మీ బలం కాదు. ఈ దశలో మీరు ఒక విషయం నేర్చుకుంటారు: అందరినీ పట్టుకుని నడవాల్సిన అవసరం లేదు. కొంతమందిని వదిలితేనే ముందుకు వెళ్ళగలరు. ఇది స్వార్థం కాదు, ఇదే సర్వరక్షణ. పాత మేషరాశి వ్యక్తి ఇక్కడితో ముగుస్తాడు. ఈ దశ మేషరాశి వారి జీవితంలో చాలా కీలకం. ఇది ఒక ముగింపు మరియు ఒక ప్రారంభం. మీరు ఇంతకాలం ఎలా ఉన్నారో, ఎలా ఆలోచించారో, ఎలా భరించారో అది ఇక్కడితో ముగుస్తుంది. ఇది ఈ వీడియోలో మేము చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.